నా పేరు కిషోర్ కూడా. సో యా నాకు ఎర్లియర్ 4 ఇయర్స్ బ్యాక్ డిస్క్ స్లిప్ వచ్చింది. అప్పుడు L4, L5 ఉంటే రీసెంట్‌గా 4 ఇయర్స్ బ్యాక్ డాక్టర్‌తో రికమెండ్ చేసి ఫిజియోథెరపీ తీసుకొని టెంపరరీగా అంటే తీసుకున్నాము. 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకుండే. ఆ తర్వాత అంటే మేము పని పైన రిజ్యూమ్ చేసినాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ డిస్క్ స్లిప్ వచ్చింది. L5S1. సో ఈ టైం చాలా సివియర్‌గా వచ్చి నేను అస్సలు బాడీ పెయిన్ వల్ల లేవకపోతుండే. అసలు కూర్చోనికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్ అవుతే అప్పుడు వన్ ఆఫ్ మై కలీగ్ మా ఆఫీస్ వాళ్ళు రికమెండ్ చేసిండ్రు. ఇది గురు ఆయుర్ కేర్. సో ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ నేను మెడికేషన్ తీసుకున్న, కంప్లీట్ బెడ్ రెస్ట్ 20 డేస్ నుంచి వాడుతున్నా. కొద్దిగా రిలీఫ్ వచ్చేసింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది. సో ఇంకా డాక్టర్ కూడా రికమెండ్ చేస్తుంది కొద్దిగా ఇంకా టైం తీసుకొని ఇది టాబ్లెట్స్ తీసుకొని మెడిసిన్ తీసుకొని యాజ్ పర్ ది డాక్టర్ సజెషన్ ప్రొసీజర్ ఫాలో అయ్యి సో ఐఎమ్ థింకింగ్ ఐ విల్ బి గెటింగ్ రిలీఫ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు వర్క్ అగైన్. మా హస్బెండ్ నేమ్ కిషోర్ కూడా. ఆయన ప్రాబ్లం వచ్చేసి డిస్క్ స్లిప్. ఇంతకుముందు 4 ఇయర్స్ బ్యాకే ఆయనకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అప్పటికి రిలీఫ్ అన్నట్టు స్కానింగ్స్ తీశారు, అన్నీ తీశారు. బట్ అప్పటి పూర్తికే ఫిజియోథెరపీ సజెస్ట్ చేసి దాన్ని మాకు చెప్పాడు. రీసెంట్గా నాకు పెయిన్ ఎక్కువ అయిపోయింది. L1, L5 ఇంకా L5 కూడా బల్జ్ అయిపోయి ఇంకా సివియర్ అయింది తన పెయిన్. సో వాళ్ళు వచ్చేసి రీసెంట్గా స్కానింగ్స్ తీసి ఇలా అయింది, సో మీకు సర్జరీ అని సజెస్ట్ చేశారు. దానికి మాకు ఎందుకో యాక్చువల్లీ సర్జరీ అంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని మేము అది ప్రిఫర్ చేయలేదు. సో తన కలీగ్స్ ఇక్కడ గురు ఆయు కేర్ అని సజెస్ట్ చేస్తే ఇక్కడ వచ్చాము. తన పరిస్థితి ఎలా ఉండదంటే ఇంతకుముందు కూర్చుంటే లేవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. తాను లేవలేకపోయేవాడు. ఒక సపోర్ట్ తీసుకుంటే కానీ లేవలేకపోయేవాడు. పడుకోవడానికి ఇబ్బంది అవుతుండే తనకి. నడుము నుంచి అరికాల వరకు తనకి బాగా పెయిన్ వస్తుండే 2 కాళ్ళు. సో లేవడానికి ఇబ్బంది, నిల్చోడానికి ఇబ్బంది, కూర్చోడానికి ఇబ్బంది. సమ్టైమ్స్ పడుకున్నా కూడా సరిగ్గా పెయిన్ వల్ల నిద్ర కూడా రాకపోయేది నైట్స్లో. ఇక్కడ మెడిసిన్ వాడడం 20 డేస్ అవుతుంది. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పట్లో బాగా బెల్ట్ కూడా ఎక్కువగా వాడేవాడు వర్క్ కానీ కూర్చున్నా కానీ. ఇప్పుడు కొంచెం చూస్తే తను తక్కువ వాడుతున్నాడు అప్పటికి ఇప్పటికి. ఈ మెడిసిన్ కొంచెం బెనిఫిట్ అయిందని చెప్పాలా. ఇప్పుడే మళ్ళీ వర్క్ అన్నీ స్టార్ట్ చేయకుండా ఇంకొంచెం వర్క్ డిలే చేసి మెడిసిన్ వాడి కేర్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. What people thinks, Ayurveda does not give relief. Ayurveda is not yet researched. Very oftenly vaguely talks about it, isn't it? Yeah. So being a software engineer, you now understood about in 4 weeks of time what about the Ayurveda. Yeah, I can say what is my previous experience based on the previous. So what is happening here is, so earlier I got a disc slip. So what the doctor has recommended was a physiotherapy. So physiotherapy is just like a therapy which is a temporary. So what happened is it will give you the relief for some times, okay, but you don't do exercise or anything. Again it came up. So it's a temporary solution we can say. But as compare of Ayurvedic, right? So it's not a first time for me because my grandfather was working in the Ayurvedic, so he was also giving the Ayurvedic. So that's what it doesn't only relieve the pain, but also it also look for the root cause and it tries to miniature the root cause actually. So in that it shouldn't get into the future. So that's what I believe in Ayurvedic sense. See, now what I did, I asked you to sit on the floor. No, yeah, you can able to sit on the floor. Your madam has told that it was very difficult earlier, 1 month earlier. No, yes. So she used to catch hold you to lift up from the what do you call bed. That was the situation. Now you are climbing the step and getting down the steps very easily. That shows that the pain miserably got under control. Yeah. Right, sir? So what people think generally, the bulge has come, bulge has to be cut out. People say, sir. But here, bulge is getting down. So bulge is going into the roots.
with the help of the medicines, isn't it? Otherwise, the pain has to be triggered, when while sitting on the floor and climbing the steps, getting down the steps, it triggers the pain. The pain is not coming. It means that you are getting the relief and as well as the relief as well as the treatment also. Treatment in the sense, whatever the bulge just came out from the disc, it is going to the roots, coming down, it disappearing with the help of the medicine, without any massage, anything else, isn't it? Yeah. So the Ayurveda is also science, sir. So but it is created, it is created like anything, it is not giving any relief. So only we are using allopathy. It is not scientifically proven. Then what does even allopathy is proven in this case? Tell me. Allopathy is proven, sir. Tell me. So they say that it is an accepted once when the bulges come out, surgery has to be done. So without surgery, I can quote you thousands of examples without surgery.